హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఎలా ఉన్నారని మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు మనం బ్లౌజ్ హ్యాండ్స్ని ఎలా కటింగ్ చేయాలనేది మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు బార్డర్ అనేది తీసేస్తున్నాను సైడ్. మీకు బార్డర్ ఇంట్రెస్ట్ ఉంటే బార్డర్ వేసుకోవచ్చు. ఇప్పుడు 2 హ్యాండ్స్కి మనకి 2 ఫోల్డింగ్స్ తీసుకోవాలి. ఫస్ట్ ఇదే క్లాత్ని మిడిల్కి ఫోల్డింగ్ చేసుకోవాలి. మనకి కింద ఎడ్జెస్ అనేవి స్ట్రైట్గా ఉండే విధంగా చూసుకోండి. లేనట్లయితే మీరు కట్ చేసుకోవాలి, స్ట్రైట్గా కట్ చేసుకోండి. ఇప్పుడు నార్మల్ బ్లౌజ్కి ఎప్పుడు కూడా మనం కింద 1.5 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. బ్లౌజ్ హ్యాండ్స్ కానీ, డ్రెస్సెస్ కానీ, ఫ్రాక్స్ కానీ దేనికైనా హ్యాండ్స్ అనేది మనం ఇదే విధంగా ఫుల్ బ్లౌజ్తో కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ముందు ఒక 1/2 ఇంచ్ అనేది మిషన్ లైన్ మార్కింగ్ చేసుకోవాలి. ఒక 1 ఇంచ్ వరకు హెమ్మింగ్ వర్క్ చేసుకోవడానికి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మార్కింగ్ పైనుంచి పొడవు మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి పొడవు తక్కువైనా అలాగే హ్యాండ్ లూజ్ తక్కువైనా సరే మనం క్లాత్ని యాడ్ చేసుకోవచ్చు. స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు మార్కింగ్ పైనుంచి కరెక్ట్గా పొడవుకు మార్కింగ్ చేసుకోవాలి. మా బ్లౌజ్ కటింగ్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కరెక్ట్గా పొడవుకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఖర్చుతోనే ఉంది కాబట్టి పొడవుకు ఒక మార్కింగ్ చేస్తున్నాను. స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే లూజ్ తీసుకోవాలి. ఇప్పుడు చంక భాగం దగ్గర పొడవుకు ఒక మార్కింగ్, స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర మార్కింగ్ చేస్తున్నాను. మీకు వీలుగా ఉంటుంది. అసలు టైలరింగ్ గురించి తెలియని వాళ్ళు కూడా చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా ఖర్చు కోసం అని మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు రెండు జాయింట్ చేసినప్పుడు క్లాత్ ఎప్పుడు కూడా ఎక్స్ట్రా క్లాత్ని మార్కింగ్ చేసుకోవాలి మెయిన్ క్లాత్కి. కాబట్టి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకొని ఖర్చు కోసం ఒక 2 ఇంచెస్ తీసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న తర్వాత జాయింట్ చేసుకోవచ్చు ఎక్స్ట్రా క్లాత్ అనేది. స్కిప్ చేయకుండా చూడండి, మీకు ఎలాంటి డౌట్స్ కూడా ఉండవు. ఎందుకంటే నేను ప్రతి పార్ట్స్ కూడా నేను సెపరేట్ వీడియోస్ పెడుతున్నాను, మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా. ఇప్పుడు షోల్డర్ దగ్గర ఒక 1 ఇంచ్ 1.5 వరకు స్ట్రైట్ తీసుకోవాలి. అక్కడి నుంచి మనం లోత్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మనకి లోత్ అనేది బాగా పర్ఫెక్ట్గా రావాలంటే మనం ఇంకా కొంచెం తగ్గించుకోవచ్చు. మన ఎక్స్ట్రా క్లాత్ పైన తగ్గించుకొని మనం మార్కింగ్ చేసుకోవచ్చు. పొడవు అనేది మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా రావాలి. హ్యాండ్స్కి ఎప్పుడు కూడా ఎటువంటి డౌట్స్ లేకుండా మనం ఆ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసుకున్న తర్వాత మనం జాయింట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదే క్లాత్ని మనం జాయింట్ చేసుకోవచ్చు. 4 ఫోల్డింగ్స్ కూడా మనకి కరెక్ట్గా ఉండే విధంగా చూసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు రెండు జాయింట్ చేస్తాం కాబట్టి మెయిన్ క్లాత్లో ఒక 1/2 ఇంచ్ పెంచుకొని ఒక 2.5 ఇంచ్ ఉండే విధంగా మార్కింగ్ చేసుకోవాలి. కింద స్ట్రైట్గా ఒక మార్కింగ్ చేస్తాను. ఈ విధంగా క్రాస్గా తీసుకోండి, మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు కింద పొడవు అనేది కట్ చేసేస్తున్నాను. లోపల ఫోల్డింగ్ ఎంత అయితే ఉందో ఒక మార్కింగ్ చేసుకోండి. కొంచెం కట్ చేసుకోవాలి. మీరు ఆన్లైన్ షాపింగ్ చేయాలనుకున్నట్లయితే కుర్తీస్ కానీ, శారీస్ కానీ, 1 గ్రామ్ గోల్డ్ కానీ ఇవన్నీ కూడా మనకి అమెజాన్ లింక్ ఉంది కింద డిస్క్రిప్షన్లో, ఒకసారి విజిట్ చేయండి. కొత్తగా చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు షోల్డర్ మిడిల్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఈ మిడిల్ పాయింట్ అనేది ఎప్పుడు కూడా షోల్డర్ మిడిల్కి రావాలి. మనకి పర్ఫెక్ట్గా రావాలంటే మేము బ్లౌజ్ హ్యాండ్స్ని కరెక్ట్గా ఆ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు లోత్ తీసుకోవాలి, ఎలా తీసుకోవాలనేది మీకు చూపిస్తాను. ఇప్పుడు మనకి 2 లేయర్స్ కూడా మధ్యలో కట్ చేసుకోవాలి. రైట్ సైడ్ సెంటర్ కూడా లోపలికి వేసుకోవాలి. మనం 2 లేయర్స్ మీద మాత్రమే లోత్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు రైట్ సైడ్ సెంటర్ కూడా లోపలికి వచ్చే విధంగా వేసుకొని రాంగ్ సైడ్ అనేది ముందే మార్కింగ్ చేసుకోండి, ప్లెయిన్ తెలియదు కాబట్టి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మనం లోత్ తీసుకోవాలి. మనకి చంకభాగంలో ముడతలు రాకుండా ఉండాలంటే మనం ఈ విధంగా కంపల్సరీ లోత్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి ఈ విధంగా సన్నగా లోత్ అనేది తీసుకోవాలి. ఈ లోతు భాగం ఎప్పుడు కూడా మనకి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా చూసుకోవాలి. అది తెలియడం కోసం మనం స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. అంటే ఇది మనకి ఫ్రంట్ పార్ట్ అని తెలుస్తుంది ఈ విధంగా కట్ చేయడం వల్ల. ఇప్పుడు మనం జాయింట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ని ఎలా జాయింట్ చేయాలనేది మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు మనం ఓన్గా ఇంటి దగ్గర నుండి బిజినెస్ చేసుకోవాలి అనుకున్నట్లయితే మీ షాప్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి.
మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు 2 హ్యాండ్స్కి కూడా ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కటి జాయిన్ చేసుకోవాలి. రైట్ సైడ్ వేసుకొని మనం స్టిచ్ చేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ని. ఈ విధంగా 2 హ్యాండ్స్కి కూడా ఎక్స్ట్రా క్లాత్ వేసుకొని మనం జాయిన్ చేసుకోవాలి. మా వీడియోస్ మీకు నచ్చి మీకు జాయిన్ బటన్లో జాయిన్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు తప్పకుండా కింద జాయిన్ బటన్ ఉంది, జాయిన్ అవ్వండి. ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు, మా వీడియోస్ మీకు యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. ఇప్పుడు ఒక్కొక్క సైడ్ కూడా ఒక్కొక్కటి జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు